అమ్మ బంగారం సో ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్గా ఉన్నాం. సార్ మీరు ఎప్పటి నుంచో చాలా మూవీస్ అంటే అప్పటి మూవీస్కి ఇప్పటి మూవీస్కి చాలా చేంజెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మూవీస్ అన్నీ కూడా వల్గారిటీ, అడల్టరేటెడ్ కామెడీ అండ్ పార్లమెంటరీ వర్డ్స్ తోటి మూవీస్ కానీ సాంగ్స్ కానీ వస్తున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మేము చూడలేదమ్మా, ఈ చూడలేదు. అదేం పెద్దగా టీవీ మీడియా చూడడం అనమాట, తెలీదు. తెలీదు చెప్తాం. అంటే అదొకటే కాదు సార్, అన్ని సినిమాలు ఇప్పుడు అలానే ఉంటున్నాయి కదా. అలా ఎందుకు అనుకుంటున్నట్లేదు. అట్లా మంచి సినిమాలు కూడా ఉండయి, మంచిని చూడండి, మంచిగా చూడండి, మంచి చూడండి, మంచి నేర్చుకోండి, మంచి మాట్లాడండి, మంచి చూడు, మంచి వైపు నడవండి. అర్థం కదా అట్లా చెడు వినక్కు అట్లా పని చెడు కనకు, చెడు మాట్లాడకు. సార్ ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇంకేమేమి ఉన్నాయి సార్ కొత్తగా? తెలీదు, వస్తే చూస్తాం. ఫస్ట్ వచ్చినప్పుడు చెప్తాం. ఎందుకంటే తల్లి మనం కూడా మేము అయ్యి వస్తేనే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏది వస్తుందో వచ్చినప్పుడు భగవంతుని ప్రసాదంగా తీసుకుంటాం. అంతేగాని అయ్యి వచ్చి నేను అధ్యాత్నం దానికంటే వచ్చిందే మన చేతి దగ్గరికి వచ్చిందే మనదే. ఊహాలు మానేసి దాన్ని ప్రేమతోటి కరుణతోటి మన పన్నెండు చేస్తే హ్యాపీగా ఉంటాం. అంటే ఇప్పుడు తరం మొత్తం మారిపోతున్నాయి కదా సార్, అంత జనరేషన్లో కొత్తవి వస్తున్నాయి. మీరేమో మెడిటేషన్లో ఉన్నారు, మరి ఏంటి మెడిటేషన్ టిప్స్ ఏమైనా చెప్పొచ్చు కదా మాకు కూడా? మారకూడదనే ఉన్నాం అనమాట. మీరు మారద్దు, ఎందుకని మెడిటేషన్ చేస్తున్నామంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో, ఈ కాంపిటీషన్ జనరేషన్లో, మనం ఈ భౌతికమైన ఈ కాంపిటీషన్స్లో ఈ పోటీతత్వంలో ఉన్నాం కాబట్టి మెడిటేషన్ చేస్తే అందరిని ప్రేమగా చూడవచ్చు, అందరు కరుణగా చూడవచ్చు. ఇక్కడ తప్పు రైట్ అని ఏం లేదు, అంతా కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూడటానికి కోసం ఎన్నో ట్రావెల్ చేస్తుంది. అంటే నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. బేసిక్గా మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్స్? బేసిక్గా ఇలాంటి వర్డ్స్ మనం ఆడవాళ్ళని అడుగుతూ ఉంటాము. మీ సీక్రెట్ ఏంటి, ఇంత యంగ్గా కనిపిస్తున్నారు? మా సీక్రెట్ ఫుడ్, ఇవాళ మెడిటేషన్ అనమాట. ఎక్కువగా ప్రపంచ విషయాలు, చెడు విషయాలకి కొంచెం పక్కన పెట్టి మంచిగానే చూస్తాం, మంచిగా మాడతాం, మంచిగా తింటాం, మంచి పోయి నడుస్తాము, మంచిగా తింటాం. మెడిటేషన్ ధ్యానం చేస్తాం అన్నమాట. తెల్లారుజాము ధ్యానం చేస్తాం, 3 o'clock లెగుస్తాము, ఒక 2 hours మెడిటేషన్ ధ్యానం చేస్తాము, ఆ తర్వాత సూర్య ప్రాణాయామం చేస్తాము. మా వాళ్ళకి కూడా కొన్ని యోగా ఆసనాలు అలానే ఫుడ్ కూడా చెప్తే మా వాళ్ళు కూడా పాటిస్తారు కదా సార్ మీతో పాటు? అదే పొద్దున్న మేము ఇడ్లీ, దోశలు, పూరీలు తిన్నాం అనమాట. పొద్దున్నే మొలకే తింటాం, జీడిపప్పు, బాదం తినేస్తుంటాం, రాగి జావా, పెరుగన్నం తింటాము. మధ్యాహ్నం ఒక పూట భోజనం ఏం చేసేది, నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాం అనమాట. ఇలాంటి సిగరెట్, బీడీలు, మందు ఇలాంటివి అలవాటు లేవు అనమాట. ఈ 7:30, 8 పడుకుంటాము, 3 లెగుస్తాం. ఇది మా ఆరోగ్య ర్యాష్. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది, అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అర్థమైంది? కళ్ళుండేయని పోయేదని ఒకటి లోపలికి పోయేది బయటకు వచ్చేది కంట్రోల్గా ఉంటే అంత పట్టు సేఫ్గా ఉంటాం. అర్థమైంది? కళ్ళు ఉండేవి కదని అడ్డమైన చెత్త చూడకుండా మనకి ఏం కావాలో చూస్తే సేఫ్. చెవులు ఉండేవి కదని చెప్పి అడ్డమైన చెత్త తినకుండా మనకి ఏం కావాలి తింటే సేఫ్. నోరు ఉంది కానీ అడ్డమైన చెత్త తినకుండా అడ్డమైన చెత్త మాట్లాడుకుంటే సేఫ్. అందుకని అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే సేఫ్. ఇది ఆరోగ్య రహస్యం.